అప్పట్లో అన్ని ల్యాండ్ ఫోన్లే ఉంటుండే. అటెనక ఎస్టీడీ బూత్లలో కైన్ బాక్స్లు వచ్చినాయి. అవైనాక మొబైల్ ఫోన్లు వచ్చినాయి. కీప్యాడ్ ఫోన్లే ఉంటుండే. ఫోన్ వస్తే మాట్లాడాలి, మెసేజ్లు పంపాలంతే. అటెనక ఎఫ్ఎం రేడియో సుతా వచ్చింది ఫోన్లకు. ఇక ఇప్పుడు వీడియోలు, పాటలు, సినిమాల కాంచెలు చూడొచ్చు. అట్లా అని అందరికి వినబడేటట్టు పెట్టుకోలేరు కదా. గందుకే ఇయర్ ఫోన్లు వస్తే ఇప్పుడంతా ఇయర్ బడ్స్ నడుస్తుంది. హాగో ఘాటి ముచ్చటే ఇది. ఈరామ్ లేకుండా చెవులలో ఇయర్ బడ్స్ హెడ్ ఫోన్లు పెట్టుకునేటోళ్ళు జర మంచికినాలకి ముచ్చట, లేదంటే రేపు ఏం వినలేరుగా. ఆవు మళ్ళా తెల్లందాకా పొద్దుందాకా ఆడకం చేస్తే చెవులు అసలే వినబడకుంటైతే అట. మేం కాదుల్లో దునియా ఆరోగ్య సంఘమే స్టడీ చేసి చెప్పింది కావచ్చు కూడా. ఇప్పటికే ఏదన్నా ముచ్చట చెప్తే ఏంటిది మళ్ళా చెప్పు, గట్టిగా చెప్పు అనబట్టిరి. పరిస్థితి ఇట్లనే ఉంటే 100 కోట్ల మందికి చెవులు మూసుకుపోయే డేంజర్ ఉందట దునియాల. 10 మందిలా 5గురైనా ఫోన్ మాట్లాడుకుంటానో, పాటలు వినుకుంటానో, వీడియోలు చూసుకుంటానో గానొస్తుంటారు. పార్కులలో కూసున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఆఖరికి ఆఫీసులలో పనిచేసేటప్పుడు సుతా ఇయర్ ఫోన్లు ఇడవరైరి. ఆడకం మొదలు పెడితే మా కన్నా బాగా ఎవ్వరు వాడలేరన్నట్టుగానే చేస్తున్నారు పో. ఏదో బుత్తంత సేపు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ గంటలు పెట్టుకుంటే ఇక పక్క పొంట ఏమయ్యేది ఎట్లా తెలుస్తుంది? 12 ఏండ్ల నుంచి 35 ఏండ్ల నడుమున్న పర్సోళ్ళైతే నేరి 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి వస్తున్నాయి. అంటే 20-30 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకు హియరింగ్ లాస్ వస్తుంది. వాటితోని చెవుల తడి చేరి బ్యాక్టీరియాతోని ఇన్ఫెక్షన్ అయి వాపు వచ్చే ఛాన్సే కాదు, అట్లనే ఇంటే మొత్తానికి చెవులే పని చేయకుండా పోయే డేంజర్ ఉంది అంటుండ్రు డాక్టర్లు. డయాబెటీస్ ఉన్నోళ్ళు వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదట. తక్కువ సౌండ్ పెట్టుకుంటే గా డేంజర్ కొంత తప్పుతుందట, గానీ ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటారాయే. 40 గంటలు వారానికి 80 డెసిబుల్ సౌండ్ అనేది మనం దాన్ని ఎక్సీడ్ అవ్వద్దు. ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నామంటే దానికి 80 డెసిబుల్స్ అంటే నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ వాల్యూమ్. అంతగానం చూడకుండా ఉండలేకపోతే స్పీకర్ పెట్టుకొని చూడాలి. అట్లా కాకుండా మా ఫోన్ మా ఇష్టం అని వాడుతిరా అంటే చెప్పంగినోళ్ళను షడంగా చూసుడే అవుతదిగా.